హాయ్, వచ్చావా మాలా? ఇంద్రాని కాలేజీలో పలకరించింది. బాగున్నావా ఇంద్ర? ఓ, ఆల్ రైట్. అది సరే కానీ ఈరోజు మంచి పిక్చర్ రిలీజ్ అయింది, వస్తావా? సరదాగా అడిగింది. దేవిగారి ఆజ్ఞ, పద వెళదాం. హుషారుగా బయలుదేరాడు. మాలవ్య స్నేహితుడు సహజ మాలవ్య హాస్టల్ చేరగానే సన్నగా చివాట్లు పెట్టాడు. మాలవ్య, నీవు వయసుకు తగ్గ పనులు చేయటం లేదు. డబ్బు కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నావు. ఇంటర్మీడియట్లోనే గర్ల్ ఫ్రెండ్సా? నవ్వి ఊరుకున్నాడు మాలవ్య. ఒక నెల రోజులు కాస్త నిలకడగా ఉన్నాడు. మరలా మామూలే. ఇంద్రాణి మాలవ్యను బాగా ఎంకరేజ్ చేస్తున్నది. ఇంద్రాణి కన్నులు చెదిరే అందం మీద అతను రోజురోజుకి వ్యామోహాన్ని పెంచుకున్నాడు. మాలవ్య సెకండ్ ఇయర్లోకి వచ్చాడు. సహజ హెచ్చరింపులు, ప్రమద ఉత్తరాలు, అప్పుడప్పుడు తండ్రి ఇచ్చే వార్నింగులు, బాను నచ్చ చెప్పే మాటలు, కాస్త పనిచేయటంతో సరదాలు కొంచెం తగ్గించి పుస్తకాలు దుమ్ము దులిపాడు. ప్రిపరేషన్ హాలిడేస్ ఇంటికొచ్చాడు. కాస్త కుదురుగా కూర్చుని చదివాడు. ఇంట్లో ఉన్నంతసేపు స్మోకింగ్ కూడా చేయలేదు. అర్చన పట్ల కూడా కాస్త నిదానం వహించాడు. ఈ మార్పుకి ప్రమద చాలా సంతోషించింది. అర్చన మెట్రిక్ పరీక్షలకు బాగా ప్రిపేర్ అవుతున్నది. తప్పితే ఇంద్రాణి దృష్టిలో తేలిక అవుతాననే భయం మాలవ్యను కాస్త చదివేలా చేసింది. హాలిడేస్ పూర్తయి విజయవాడ బయలుదేరుతుంటే చక్కగా చెంకీతో కుట్టిన పూల కర్చీపులు బావకు అందించింది అర్చన. అర్చన మాలవ్య ఇద్దరి పరీక్షలు అయిపోయాయి. అర్చనని వాళ్ళ మేనత్త 10 రోజులలో పంపిస్తానని వెంటపెట్టుకుపోయింది. మాలవ్య ఫ్రెండ్స్తో కలిసి టూర్ వెళుతున్నానని చెప్పి డబ్బు తెప్పించుకుని ఊళ్ళోనే ఇంద్రాణితో షికార్లు కొడుతున్నాడు. ఈ విషయం సహజ రహస్యంగా ప్రమదకు లెటర్ వ్రాశాడు. భర్తకు నెమ్మదిగా వివరించి చెప్పి పంపించింది. భానుకి కాస్త కోపం వచ్చినా సమయం కాదని తమ్ముడిని ఏమీ మందలించకుండా వెంట పెట్టుకొచ్చాడు. రాగానే ప్రమద చురచురా చూసింది. కాస్త కలవరపడ్డాడు. తండ్రికి తెలిస్తే చివాట్లు పెట్టి చదువు మాన్పిస్తాడేమోనని మాలవ్య భయం. అంతదాకా రానివ్వకుండా అన్నా వదినలే కాస్త గట్టిపెట్టి బెదిరించారు. రిజల్ట్స్ వచ్చాయి. సెకండ్ క్లాసులో పాస్ అయ్యాడు. ప్రమద, భాను నీరుగారిపోయారు. ఫస్ట్ క్లాస్ వస్తే డాక్టర్ కోర్సు కానీ ఇంజనీరింగ్ కానీ చదివించాలని వారి కోరిక. తండ్రి కేకలేశాడు. మాట మంతి లేకుండా ఊరుకున్నాడు మాలవ్య. అర్చన ఊరి నుండి తిరిగొచ్చింది. మెట్రిక్ ఫలితాలు కూడా వచ్చాయి. అర్చన ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. దాంతో మాలవ్యకు పెద్ద సమస్య ఎదురైంది. ఆడపిల్ల, నీకంటే చిన్నది, ఇంట్లో చాకరీ చేస్తూ కూడా చదివి ఫస్ట్ క్లాసులో పాస్ అయితే ఇంత డబ్బు తగిలేసి దర్జాగా చదువుకోమంటే అడ్డగాడిదలా తిరిగి అత్తెసరు మార్కులు అఘోరించావా? దశరథ రామయ్య గారు చివాట్లు పెట్టడంతో అర్చనని ద్వేషించటం ఇంకా ఎక్కువ చేశాడు మాలవ్య. కానీ బయటపడలేదు. ప్రదర్శిస్తే తండ్రి వదిన ఎక్కడ చివాట్లు పెడతారోనని భయం. కక్కలేక మెంగలేక లోలోన సతమతమవుతున్నాడు మాలవ్య. మరలా బెటర్మెంట్కి కట్టి చదవమంటే ఇక చదవనని మొండికేయటంతో బీకాంలో చేర్పించారు. ఇంద్రాణి ఫస్ట్ క్లాసులో పాస్ అయి మెడిసిన్లో చేరింది. దారులు వేరైనా షికార్లు, స్నేహాలు మాత్రం తగ్గలేదు. రోజు సాయంత్రం చక్కర్లు కొడుతూనే ఉన్నారు. సహజ మీద కోపంతో సహజ మాట కూడా వినకుండా మరీ విచ్చలవిడిగా తిరుగుతున్నాడు మాలవ్య. ప్రభుత్వం కోరిన మేరకు తన ఆశయ సిద్ధి కోసం పల్లెటూళ్ళలో వైద్య వృత్తి చేయాలని తపనతో డాక్టర్ ప్రేమ సాహు దశరథ రామయ్య గారి ఊళ్ళో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాడు. అతను ముందుగా వచ్చి ఊరి పెద్దలను ఎంతో వినయంగా సంప్రదించాడు. అతని ఆశయాన్ని ఎంతో అభినందించారు. అందువలన ఊరి పెద్దలంతా సహకరించారు. దశరథ రామయ్య గారు తన ఖాళీ స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. ఇంకా కొందరు దాతలు బిల్డింగ్కి కావలసిన ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అతని వ్యక్తిగత వివరాలు ఎవరూ పెద్దగా అడగలేదు. ఒక్క దశరథ రామయ్య గారితోనే ఎంతో గౌరవంగా చెప్పాడు ప్రేమ సాహు. ఆయనను చూస్తే ప్రేమ సాహుకి మరణించిన తండ్రి ప్రేమ గుర్తొచ్చి బాగా విచలితుడయ్యాడు. పనులు చాలా చురుకుగా సాగుతున్నాయి. భాను కూడా ప్రేమ్ సాహుకి మంచి మిత్రుడయ్యాడు. ప్రమద కూడా పరిచయమైంది. తనకంటే చిన్నదైనా ఎంతో గౌరవంగా బాబీ బాబీ అని పిలుస్తూ ఎన్నో విషయాలు చర్చిస్తూ ఉంటారు. ఒక అర్చన తప్ప ఆ ఇంట్లో అందరూ బాగానే పరిచయమయ్యారు. అప్పుడప్పుడు సన్నగా చిరుమువ్వల సవ్వడి తప్ప మనిషి కనిపించకపోవడంతో కుతూహలం ఎక్కువైంది ప్రేమ సాహుకి. అతని సంస్కారం, కార్యదీక్ష
మృదు గంభీర స్వభావం దశరథ రామయ్య గారి కుటుంబంతో పాటు ఊళ్ళో వారందరినీ ఆకర్షించాడు. దూరం నుండి 2-3 సార్లు మాత్రమే చూసింది అర్చన అతన్ని. పని చురుగ్గా సాగి హాస్పిటల్ నిర్మాణం పూర్తయింది. దశరథ రామయ్య గారితో ప్రారంభోత్సవం చేయించాడు ప్రేమ్ సాహు. శ్రీకాంతి నర్సింగ్ హోమ్ అని నామకరణం చేశారు. ఆ పేరు ఎవరిది, ఏమిటి అని ఎవరూ వివరాలు అడగలేదు. అతను చెప్పలేదు. ప్రాక్టీసు పెట్టిన 1 రోజులకు ప్రేమ్ సాహు తన ఊరు వెళ్ళి ఒక 4 సంవత్సరాల పాపను వెంటబెట్టుకొచ్చాడు. ఒక మధ్య వయస్కురాలైన స్త్రీని పనికి కుదుర్చుకున్నాడు. దాంతో చాలామందికి కుతూహలం పెరిగింది. భార్యని తీసుకురాకపోవటం, ఒక చిన్నారి పాపను మాత్రమే తీసుకురావటం, పైగా ఆ పాపట్టే ఎంతో ప్రేమ చూపటంతో ఏదో మిస్టరీ ఉంది అనుకున్నారు. పాపను తీసుకొచ్చిన మరునాడు ప్రమద వాళ్ళింటికి తీసుకొచ్చాడు. ఈ పాప ఎవరు ప్రేమ్? భాను అడిగాడు. నా పాపే చప్పున సమాధానమిచ్చాడు. మీ పాప? ప్రమద ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అవును, పేరు దివ్య. పాప, ఆంటీకి అంకుల్కి నమస్తే చెప్పమ్మా అనగానే టక్కున చెప్పింది పాప. అసలే అందమైన పాప. దానికి తోడు ఆ చురుకుతనం, ముద్దు మాటలు చూసి ఎంతో ముచ్చటపడ్డారు. దూరం నుండి చూసే డాడీ, మన తాతయ్య? దశరథ రామయ్య గారిని చూసి ముద్దుగా ప్రశ్నించింది. ఎవరండి ఈ పాప? ఎంతో ఆనందంగా అడిగారు. మీరు ఈ అలవాటు మానుకోవాలి. మీకంటే ఎంతో చిన్నవాడిని. భానులాగానే నన్ను కూడా పేరుతోనే పిలవండి, ప్రేమ్ సాహు అన్నాడు. ఏమిటో బాబు, అలవాటు మానలేకున్నాను. అది సరే కానీ ఈ పాప పేరు దివ్య. నా పాపే, మీకు మనువరాలు. ఇక నుండి మీకు మంచి కాలక్షేపం కదూ నవ్వాడు. అలాగా, చాలా సంతోషం నా చిట్టి తల్లి. ఇలా రమ్మా పిలవగానే తాతయ్య అంటూ ఒళ్ళోకి ఎక్కి కూర్చుంది పాప. ఆయన ఎంతో సంబరపడిపోయారు. ప్రమద, భాను ఇంకా షాప్లోనే ఉన్నారు. ఈ యువకునికి పెళ్ళయిందా? అతని పాపంటే ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. పోలికలు ప్రేమ్ సాహువి కాదు. చక్కగా కబుర్లు చెప్పింది పాప. తండ్రి బయలుదేరుతుంటే నేను రాను, తాతయ్య దగ్గరే ఉంటాను మొండికేసింది. ఉండనివ్వు బాబు, రేపు వస్తుందిలే, మాకు కాలక్షేపం దశరథ రామయ్య గారు అన్నారు. అది కాదండి, స్నానం అది నసిగాడు ప్రేమ్. ఓ, దానికేముంది, రత్తమ్మతో బట్టలు పంపించండి, మేము స్నానం చేసిస్తాం ప్రమద కూడా అన్నది. తండ్రి వెళుతుంటే టాటా చెప్పి సాగనంపింది దివ్య. ప్రమద ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళింది. అక్కడ అర్చనని చూసి, ఓ, నీవెవలు కనిపించలేదేం? పాప ముద్దుగా అడిగింది. ఆ ఆంటీ పేరు అర్చన. బాగుందా? ప్రమద అడిగింది. ఓ, చాలా బాగుంది. అచ్చు శ్రీదేవిలా ఉంది కదూ ఆంటీ? ప్రమద వైపు తిరిగి అడిగింది. ఆ ముద్దు మాటలకు పొలకించి చప్పున గుండెలు కదుముకుని బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది ప్రమద. ఎవరక్క ఈ పాప? చాలా ముద్దుగా ఉంది అర్చన అడిగింది. ఓ, నీకు తెలియదా? ప్రేమ్ పాపని. చక్రాలు వంటి కళ్ళను తిప్పుతూ తమాషాగా సమాధానం చెప్పింది. అర్చన కూడా ఫక్కున నవ్వింది. కేఆల్ విజయలా నవ్వావు, పాప టక్కున అన్నది. అర్చన, ప్రమద కూడా ఆశ్చర్యపోయారు ఆ పాప తెలివితేటలకు. నీకు సినిమాలలో మంచి పరిజ్ఞానం ఉందే, ప్రమద మెచ్చుకుంది. అంతే, పాప అమాయకంగా ప్రశ్నించింది. భలే పాప అక్క. అర్చన పాపను ఎత్తుకుంది. అమ్మో, ఎంత జలో నీకు. అర్చన జడ పట్టుకుని పరీక్షించింది. పెద్దయితే నీకు అలాగే ఉంటుంది ప్రమద అనగానే, మరి నీకు లేదే చప్పున ప్రశ్నించింది. అమ్మో, నీ ప్రశ్నలకు తట్టుకోవటం కష్టమే ప్రమద అన్నది. మన డాక్టర్ గారి పాప టార్చు వాళ్ళ డాడీ వెంట వెళ్ళనని మొండికేసింది ప్రమద అర్చనతో అన్నది. వారికి మ్యారేజ్ అయ్యిందా ఆశ్చర్యంగా అన్నది. ఏమో, నా పాప అని చెప్పారు ప్రేమ్ ప్రమద అనగానే, అవును, ప్రేమ్ పాపనే ఒత్తి పలికింది. అవునమ్మా, నువ్వు ప్రేమ్ పాపవే ఎత్తుకుని ముద్దాడింది ప్రమద. పాప, ఇదిగోనమ్మా నీ ఫ్రాక్, ఆంటీతో నీళ్లు పోయించుకో భాను చేతికందించాడు. ఓ, ఇది మాత్రం మర్చిపోవు పైకి ఎత్తుకుని ముద్దాడాడు భాను. నీ మీసాలు గుత్తుకుంటున్నాయి చిరాకుగా అన్నది. పకపక నవ్వారు అర్చన, ప్రమద కూడా. అర్చన స్నానం చేయించి ముస్తాబు చేసింది. ఆంటీ, నాకు పూలు పెట్టవు గోముగా అడిగింది. నీకు జడలేదుగా? అయితే మా డాడీకిత్తా, మా మమ్మీ ఫోటోకి వేస్తాడులే అమాయకంగా అన్నది.
పాపకు మమ్మీ మరణించింది కాబోలు అనుకున్నారు. పాప మీద జాలి వేసింది. అన్నం కూడా తినిపించారు. కబుర్లు చెబుతూనే దశరథ రామయ్య గారి భుజం మీద నిద్రపోయింది. బాగా పొద్దుపోయిన తర్వాత ప్రేమ్ వచ్చి తీసుకెళ్లాడు. పంపలేక పంపారు. పొద్దున్నే వచ్చింది పాప మరలా. వస్తూనే ఆంటీ ఆంటీ అంటూ అర్చన మెడను కావలించుకుంది. పాప టిఫిన్ చేశావా? ప్రమద అడగగానే ఓ తల ఊపింది. మాది ఇడ్లీలు, మరి మా టిఫిన్ పెసరట్టు తింటావా? వద్దు, మా డాడీకి చాలా ఇష్టం దిగులుగా చెప్పింది పాప. పోనీ మీ డాడీకి తీసుకెళ్తావా? వద్దు, రేపు మా లంగమత్త చేస్తానందిగా గర్వంగా చెప్పింది పాప. ఈ ఫోటో ఎవరిది? మాలవ్య ఫోటో ప్రేమను చూసి ప్రశ్నించింది. ఎవరిదో కనుక్కో ప్రమద ఉడికించింది. బుల్లి అంకుల్దా చప్పున అంది. కరెక్ట్గా చెప్పావు నవ్వింది ప్రమద. ఇక వెళతా ఆంటీ, డాడీ కోపడతాడు రివ్వున పరిగెత్తింది పాప. వీళ్ళ ఇంటికి చాలా దగ్గర కావటం వలన పాప బంతిలా తిరుగుతుంది. డాడీ ఓ వచ్చేసావా? ఏం చేశావు పాప ఆంటీ వాళ్ళింట్లో? కూతురిని ప్రశ్నించాడు. మరే శ్రీదేవి ఆంటీతో కబుర్లు చెప్పి వచ్చాను. ఎప్పుడు రమ్మన్నా రావు నాతో. శ్రీదేవి ఆంటీని చూపిస్తానంటే పాప పోట్లాటకు దిగింది. రేపు వస్తాలే రంగమ్మ, పాపకు నాకు వడ్డించు కేకలిస్తాడు. అలాగే బాబు వడ్డించింది రంగమ్మ. లంగమ్మ రేపు పెసరత్తులు పోతావా గారంగా అడిగింది. అలాగే తల్లి మురిపంగా నవ్వింది రంగమ్మ. మా డాడీకి బోల్డ్ ఇష్టం కదూ డాడీని ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో ప్రేమ్ కళ్ళల్లో చివ్వున నీళ్లు ఊరాయి. అవి రంగమ్మ పాప కంటపడకుండా తుడుచుకున్నాడు. బాబు పాపను మా ఇంటికి తీసుకెళ్తానయ్యా, మా పిల్లకాయలు పాపని చూడాలని ముచ్చట పడుతున్నారు వినయంగా అడిగింది. అలాగే తీసుకెళ్ళు రంగమ్మ, దానికి ఇంతగా అడగాల? నేను వచ్చేటప్పటికి ఎలాగూ 9 దాటుతుంది కదా సౌమ్యంగా చెప్పాడు. చాలా సంతోషం బాబు కృతజ్ఞతగా చూసింది రంగమ్మ. మీ ఇల్లు బాగుంటుందా పాప కుతూహలంగా అడిగింది. మాది పూరుగుడిసె తల్లి, కానీ ఇంటి చుట్టూ బోలెడు చెట్లు ఉన్నాయి. సపోటాలు జామకాయలు కాస్తాయి. వస్తావా ఆశగా అడిగింది రంగమ్మ. ఓ తల గుండ్రంగా తిప్పింది. మా బంగారు తల్లి ఎత్తుకొని పోయింది. రంగమ్మ వెళుతున్న వైపు చూస్తూ భారంగా నిట్టూర్చి నీరూరిన కళ్ళను తుడుచుకున్నాడు ప్రేమ్ కొద్ది రోజులలోనే మంచి డాక్టరుగా పేరు తెచ్చుకున్నాడు ఆ ఊర్లో. పాప తన ముద్దు మాటలతో అందరినీ ఆకర్షించింది. చాలామంది కన్నెపిల్లల దృష్టిలో ప్రేమ్ అందం గుబులు రేపింది. కానీ పాప ప్రశ్నగా నిలిచిపోయింది. ఒకరోజు పాపను తీసుకెళ్లటానికి ప్రేమ్ వచ్చాడు. పాప అర్చన వళ్ళో కూర్చుని కబుర్లు చెబుతూ ఉంది. బాగా వెన్నెల ఆరు బయట మంచం మీద కూర్చుని ఉంది. భాను ప్రమద లోపల భోంచేస్తున్నారు. దశరథ రామయ్య గారు ఎక్కడికో వెళ్ళారు. బయట పాప అర్చనే ఉన్నారు. పాప అనగానే డాడీ అంటూ ఒక్క పరుగు తీసింది తండ్రి దగ్గరకు. వెళ్తే ఇక బాగుండదని బిడియంగా నుంచున్నది. మా దివ్య చెబుతుంటే ఏమో అనుకున్నాను, కానీ ఇంత కరెక్ట్ అని అనుకోలేదు. మొదటిసారిగా మాట్లాడుతూ అన్నాడు. ఏమని చెబుతుంది సన్నగా అడిగింది అర్చన. మీరు అచ్చం శ్రీదేవిలా ఉంటారని రోజుకు ఒక్కసారైనా చెబుతుంది. చూపిస్తాను రమ్మంటూ రోజు నా ప్రాణాలు తీస్తుంది. కానీ అనుకోకుండా ఈరోజు మీరే ప్రత్యక్షమైనారు. ఎప్పుడూ చిరుమోగుల సవ్వడి తప్ప దర్శన భాగ్యం ఎన్నడూ కలగలేదు. అది ఈరోజు తీరింది నవ్వుతూ అన్నాడు ప్రేమ్. అతని గొంతులో ఏమీ మహత్యముందో కానీ వింటూ అలాగే నిలబడిపోయింది. పరాయి పురుషుడి ముందు అంతసేపు ఎన్నడూ నిల్చోలేదు అర్చన. ఆ తర్వాత చాలాసేపు ఆశ్చర్యపోయింది. మీ పాప చాలా తెలివిగలదండి ప్రశంసించింది. మిమ్మల్ని తన అల్లరితో బాగా ఇబ్బంది పెడుతున్నదా మర్యాదగా ప్రశ్నించాడు. మాకు మంచి కాలక్షేపం నవ్వింది అర్చన. మీ నవ్వు చాలా అందంగా ఉంటుంది కామెంట్ చేశాడు. నేను చెప్పలా పాప తండ్రి వంక గర్వంగా చూసింది. సిగ్గుతో కళ్ళు దించుకుంది అర్చన. తాతయ్య వచ్చాడు దూసుకెళ్ళి ఆయనను చుట్టుకుపోయింది. ఆయన ఆప్యాయంగా ఎత్తుకుని భోంచేశావా తల్లి అడిగారు. ఓ ముద్దుగా తల ఊపింది. ఎలా ఉంది బాబు ప్రాక్టీస్ ప్రేమగా అడిగారు. పర్వాలేదండి ఎంతో వినయంగా చెప్పాడు. మరీ అంత జాలి కూడా చూపకూడదు బాబు, కాస్త వెనుకేసుకోవటం నేర్చుకోవాలి సలహాగా చెప్పాడు. నాకు పాపకు సరిపోక చస్తాయా తేలిగ్గా కొట్టిపారేశాడు. పాపకు కావద్దు ఏమ్మా పాప దశరథ రామయ్య గారు అడగగానే కావాలి టక్కున చెప్పింది
అందరూ నవ్వారు. ఉండు డాడీ, బానంకులకి ముద్దొచ్చి వత్తా. రివ్వున దూసుకుపోయింది వంటగదిలోకి. చప్పున భార్యాభర్తలిద్దరికీ బొగ్గల మీద ముద్దు పెట్టి టాటా చెప్పి వచ్చింది. మరి ఆంటీకి తాతయ్య కూడా చెప్పు, తండ్రి హెచ్చరించగానే ఆ పని కూడా ముగించుకుని తండ్రి వెంట నడిచింది. ఆ రాత్రి ప్రేమకు నిద్రే పట్టలేదు. పదే పదే అర్చన రూపం, ముగ్ధత్వం గుర్తొచ్చి కలత చెందాడు. ఏ రోజు పరస్త్రీ గురించి ఆలోచించని తనేనా ఆ కన్య గురించి ఇంతగా ఆలోచించేది? గత జ్ఞాపకాలు ఇంతగా వృధ చేస్తున్నాయంటే పూర్తి కారణం అర్చనే. పేరు ఎంత చక్కటిది. ఆ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత తనను ఊపి ఊపి వదులుతున్నది. తన నిర్ణయం ఈ అమ్మాయి వలన సడలదు కదా అని తెల్లవార్లు ఆలోచించాడు. 4 రోజులు ఎంతో నిగ్రహించుకున్నాడు. కానీ 5వ రోజు తనను ఇక కంట్రోల్ చేసుకోలేక పాపను తీసుకుని తనే వచ్చాడు. ఒక విధంగా అర్చన కోసమే చెప్పాలి అతన్ని రాక. ప్రమద, అర్చన, భాను, మాలవ్య కూర్చుని పేకట ఆడుతున్నారు. ఆదివారం కావటంతో భాను కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు. ఓ రండి ఆహ్వానించారు. నీవే కదూ బుల్లి అంకుల్వి? పాప అప్పుడే గుర్తుపెట్టి మాలవ్యని ప్రశ్నించింది. పాప తెలివితేటలకు, జ్ఞాపక శక్తికి మిగతా ముగ్గురు చాలా ఆశ్చర్యపోయారు. పాపను చూస్తే మాలవ్యకు కూడా చాలా ముద్దొచ్చింది. అవును, నీ పేరేమిటి అడిగాడు. పాప బుద్ధిగా చెప్పింది. అందరూ నవ్వారు. మీ బ్రదర్ కదూ? భాను వైపు చూస్తూ అడిగాడు డాక్టర్ ప్రేమ్. అవునండి. ఒరే మాలా, వీరే డాక్టర్ ప్రేమ్ సాహు, వారి పాప. మా తమ్ముడు మాలవ్య బీకామ్ చదువుతున్నాడు విజయవాడలో. సెలవులకు వచ్చాడు రాత్రే. పరస్పరం ఒకరిని మరొకరు పరిచయం చేశాడు భాను. మీ పాప చాలా ముద్దుగా ఉంది డాక్టర్, మాలవ్య మెచ్చుకున్నాడు. డాడీ డాడీ, ఈ బుల్లి అంకుల్ కమలహాతన్లాగా లేడు, తండ్రి చెవిలో గుసగుసగా చెప్పింది. ఏమిటి మీ చెవిలో రహస్యంగా చెప్తుంది? ప్రమద అడిగింది. ఏం లేదు, మాలవ్య కమలహాసన్లా లేరు అని తన సందేహం, నవ్వి చెప్పాడు ప్రేమ్. అందరూ బిగ్గరగా నవ్వారు. కానీ అర్చన నవ్వు మాత్రం అతని గుండెల్లో కోటి వేణలు మీటినట్టు అనిపించింది. కన్నార్పకుండా ఒక్క క్షణం చూశాడు. తర్వాత సభ్యత కాదని ఊరుకున్నాడు. కాసేపు కబుర్లతో పడ్డారు. కానీ అర్చన మాత్రం పెదవి కదపలేదు. చివరిగా మాత్రం పాపని ఉంచి వెళ్ళండి డాక్టర్, నోరు విప్పింది అర్చన. పాపను ఉంచి వెళ్ళవలసిందే, మాలవ్య కూడా గట్టిగా కోరాడు. ఇంతమంది మంచి హృదయాలను సొంతం చేసుకున్నదంటే పాప చాలా అదృష్టవంతురాలు. ఇది ఏ జన్మ అనుబంధమో, గద్గద స్వరంతో అని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబగబా బయటకు పరిగెత్తినట్టుగా వెళ్ళిపోయాడు. అందరూ అతని బొంగురు కంఠానికి విచలితులయ్యారు. ఆ తర్వాత కూడా పాపతో చాలాసేపు కబుర్లు చెప్పుకొని విన్నారు. అర్చన దగ్గరే నిద్రపోయింది పాప. ఆ రాత్రి అర్చన కూడా డాక్టర్ ప్రేమ్ గురించి మొదటిసారిగా ఆలోచించింది. అతను ఎందుకంత విచలితుడయ్యాడో, పాప తల్లి ఏమైందో. పాపం, అతను చాలా బాధపడుతున్నాడు. ఇంకెవరూ లేరేమో, తనలాంటిదేనేమో పాప. మరి పాపకు తండ్రి ఉన్నాడుగా, పర్వాలేదు, తనకంటే అదృష్టవంతురాలే. సంస్కారం మూర్తిభవించిన ఒక ఆదర్శమూర్తి అయిన తండ్రి పాపకున్నాడు. పాపకే లోటు లేదు. ఇలా ఆలోచిస్తూ ఎప్పటికో కానీ నిద్రపోలేకపోయింది. మాలవ్యకు ఇంత క్రితం బోర్ అనిపించేది, కానీ ఆసారి మాత్రం పాపతో చక్కటి కాలక్షేపం. మరలా కాలేజీకి వెళుతూ పాపను వదలలేక వెళ్ళాడు మాలవ్య. బావ ఈ లోకంలో అందరినీ ప్రేమిస్తాడు, నన్ను తప్ప, బాధపడింది అర్చన. మాలవ్య బీకామ్ సెకండ్ ఇయర్, ఇంద్రాణి మెడిసిన్ 2వ సంవత్సరంలోకి వచ్చారు. 1-2 సార్లు ఇంద్రాణి ఎవరో కుర్రాళ్లతో కనిపిస్తే బహుశా వాళ్ళ క్లాస్మేట్స్ కాబోలు, కలిసి చదువుకునేటప్పుడు పరిచయాలు కాకుండా ఎలా ఉంటాయిలే అని సరిపెట్టుకున్నాడు మాలవ్య. మాలవ్య క్రొత్తగా డ్రింక్ చేయటమే కాక ఇంద్రాణితో కూడా కలిసి డ్రింక్ చేయటం మొదలైంది. అది నవనాగరికత అని మురిసిపోయాడు. ఇంద్రాణి చేతి నిండా డబ్బు, తండ్రి గారావం, దానికి తోడు వేడి వయసు, అన్నీ జతకూడి ఇద్దరు విచ్చలవిడిగా శరీర సుఖాలను కూడా పంచుకునేదాకా వచ్చారు. మాలవ్య పూర్తిగా ఇంద్రాణి మైకంలో కొట్టుకుపోతున్నాడు. ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా చేస్తున్నాడు మాలవ్య. ఆమె యవ్వనానికి బాగా మోహితుడయ్యాడు. అదే ప్రేమ అని భావించుకుంటున్నాడు. ఆ మైకంలో ఎవరూ గుర్తు రావటం లేదు. ఇద్దరిని పబ్లిక్గా విమర్శిస్తున్నా ఏ ఒక్కరూ కేర్ చేయకుండా తాము కావాలనుకున్న స్వర్గంలో మునిగి తేలుతున్నారు. ఆ పిచ్చితో సెకండ్ ఇయర్ సెలవుల్లో కూడా ఇంటికి రాకపోవడంతో ప్రమద ఫైనల్ ఇయర్ ప్రవేశించాక
దసరా సెలవులకు తీసుకురమ్మని భర్తను పంపించింది. మొక్కుబడిగా అన్న వెంట వచ్చాడు. మనిషిలో ఏదో మార్పు వచ్చిందే అనుకున్నది కానీ ముద్దుల మరిది గోపాలకృష్ణుడంటి వాడు అయ్యాడని మాత్రం అర్థం చేసుకోలేకపోయింది ప్రమద. అర్చన చీరలు కూడా కడుతున్నది అప్పుడప్పుడు. ఆడదాని వ్యామోహానికి బాగా బానిసైన మాలవ్యకు ఇంటి దగ్గర నరకంగా ఉంది. ఏమీ తోచినప్పుడు డాక్టర్తో పాపతో కాలక్షేపం చేస్తున్నాడు. దొడ్లో విరజాజులు మాల కడుతున్నది అర్చన. కడుతూ కడుతూ ఎందుకో తలెత్తి చూసింది. తన వంకే కన్నార్పకుండా మాలవ్య చూడటం గమనించి తత్తరపడింది. మాలవ్య అలా తపనగా చూడటంలోని ముఖ్య కారణం పమిట కాస్త పక్కకు తొలగిన తన పయ్యదనని తెలుసుకుని కంగారుగా లేచి తన గదిలోకి పోయింది. బావ ఏమిటి అలా చూస్తున్నాడు? ఎన్నడూ అలా చూడలేదే. బహుశా బావ కూడా మారుతున్నాడేమో. తనంటే ప్రేమే, కాకపోతే తనని ఏడిపించాలని అలా అంటాడు అమాయకంగా అనుకుంది అర్చన. ఆ మరునాడు అర్చన పుట్టినరోజు. ప్రమద మంచి చీర ప్రజెంట్ చేసింది. పెద్ద బావ పెన్ కొనిచ్చాడు. మేనమామ బంగారు గాజులు చేయించాడు. మాలవికు సడన్గా అప్పుడు గుర్తుకొచ్చి మంచి హ్యాండ్ బ్యాగ్ కొని ప్రజెంట్ చేశాడు. ఇది నాకెందుకు బావా? నేను ఎక్కడికి వెడుతున్నాను? నీ మొహం ఎప్పుడు ఇలాగే వంటింటి కుందేలులా ఉంటావా? చిన్నగా మందలించాడు మాలవ్య. అలా అన్న ఏమీ బాధ అనిపించలేదు అర్చనకు. అభిమానంతో చిన్నగా మందలించాడు నా బావేగా అని మురిసిపోయింది. కొత్త చీరలో తలంటుకున్న బారెడు జడతో, కళ్ళ నిండా కాటుకతో, తలలో మల్లెలతో లక్ష్మీదేవిలా ఉంది అర్చన. అర్చన ఇంత అందగత్తా? లోలోన చాలా ఆశ్చర్యపోయాడు మాలవ్య. పాప వెళ్ళి చెప్పటంతో ప్రేమ్ పాపను వెంట పెట్టుకుని ప్రజెంటేషన్తో సహా వచ్చాడు. అందమైన తాజ్మహల్ బొమ్మను అర్చన పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు. ఓ, నీవే వచ్చావా బాబు? మా అర్చన పుట్టినరోజని నీకెలా తెలిసింది? నేనే కబురు చేద్దామనుకుంటున్నాను భోజనానికి ఇక్కడకు రమ్మనమని. దశరథ రామయ్య గారు ఆప్యాయంగా అన్నారు. మనవరాలి అలవాటు మీకు కూడా వచ్చిందా? ఓ అనటం ఈ న్యూస్ కూడా మీ మనవరాలే తెచ్చింది నవ్వాడు ప్రేమ్. ఆంటీ, ఇదిగో నా ముద్దు. పాప అర్చనని ముద్దు పెట్టుకుంది. ఇది అన్నిటికంటే మంచి ప్రజెంటేషన్ పాప, మనసులోనే కొనుక్కున్నాడు ప్రేమ్. ఆంటీ, ఆంటీ, నీవెంత బాగున్నావో ఈరోజు. పాప సంబరంగా చప్పట్లు కొట్టింది. అర్చన సిగ్గుపడింది. పెద్ద అయితే నీవు ఇంకా బాగుంటావు మాలవ్య పాపతో అన్నాడు. ఏం కాదు. పాప దిగులుగా పెట్టింది ముఖం. ఇందరైనా నా ఇంద్రాతో సమానమా? మనసులో గర్వంగా అనుకున్నాడు మాలవ్య. అర్చన ప్రమద వడ్డిస్తుంటే మగవాళ్ళు నలుగురు పాప భోంచేశారు. అర్చన వడ్డిస్తున్నప్పుడు ఆమె పొడవాటి జడ వెనుక నాట్యం చేస్తుంటే, ఆమె కాలి మువ్వలు చిరుసవ్వడి చేస్తుంటే అర్చనని పదే పదే చూడాలనిపించింది ప్రేమికి. బాగా నిగ్రహించుకున్నాడు. ఆ రోజు ఇంద్రాణి జ్ఞాపకాలు, ఆమె పంచి ఇచ్చిన సుఖాలు మరీ మరీ గుర్తొచ్చి పిచ్చివాడైపోతున్నాడు మాలవ్య కూడా. రాత్రి భోజనాలు కాగానే అందరూ పడుకున్నారు. సడన్గా గుర్తొచ్చి వంటగది తెరిచి పాల గ్లాసుతో మాలవ్య గదిలోకి ప్రవేశించింది అర్చన. రోజు రాత్రి పడుకోబోయే ముందు పాలు తాగి నిద్రపోవటం మాలవ్య కలవాటు. ఎవరికి గుర్తు ఉంటే వారు ఇచ్చి వస్తుంటారు. ఆ రోజు ప్రమద అలసిపోయి నిద్రపోయింది. అర్చనకు చప్పును గుర్తొచ్చి వెళ్ళి లేపింది. ఇంద్రాణి విరహంతో కాలిపోతున్న మాలవ్య మల్లెల గుమగుమలతో పాల గ్లాసుతో నిలబడి తనను తాకి లేపుతున్న మరదలను చూసి కాంక్షకు లోనయ్యాడు. ఒక చేతితో పాల గ్లాసు తీసుకుని రెండో చేతితో అర్చనని దగ్గరికి లాక్కున్నాడు. అనుకోని ఆ సంఘటనతో తూలి అతని మీద పడటంతో పాల గ్లాసు కింద పడి బద్దలవటం, మాలవ్య కాంక్షగా అర్చన పెదవులను ముద్దాడటం జరిగిపోయింది. హతాసుతరాలైంది అర్చన. బావా, బావా, వదులు. ఏమిటిది? బలవంతాన విడిపించుకుంది. సారీ అర్చన, అపరాధిలా తలదించుకున్నాడు. వలికిపోయిన పాలవంక దిగురుగా చూసింది. పర్వాలేదులే, ఇక తాగనులే, నీ వెళ్ళి పడుకో, త్వరగా వెళ్ళిపో తొందర చేశాడు. సుడిగాలిలా తన గదిలోకి దూసుకుపోయింది అర్చన. మాలవ్య అక్కడ శుభ్రం చేసి గాజు ముక్కలు ఏరి బయట పారేసి భారంగా కళ్ళు మూసుకున్నాడు. ఎందుకో అతనికి తెలియదు కానీ తెలియకుండానే అతని కన్నుల నుండి 2 బాష్పకణాలు జారి షర్టులో ఇంకిపోయాయి. అర్చన కన్నె మనసుకు ఏదో తెలియని అలజడి తోడయింది. గందరగోళమైన మనసుని బుజ్జగిస్తూ చాలాసేపటికి నిద్రపోయింది. ఆ రోజు ఇద్దరూ కూడా చాలా ఆలస్యంగా లేచారు. ఆ రోజంతా ఒకరిని ఒకరు చూసుకోలేకపోయారు. ఇక ఇక్కడ ఉంటే లాభం లేదు. రక్తం రుచిమరిగిన పులి ఊరుకుంటుందా?
అర్చన దశలే చాలా మంచి మనసు. ఆమెను ఈ విధంగా కూడా బాధ పెడితే తననెవరూ క్షమించరు. అర్చన మీద ఇప్పుడిప్పుడే కాస్త కాస్త ప్రేమ కలుగుతుంది. కానీ లాభం లేదు. తను ఒక్క ఇంద్రానికే సొంతం. ఇది ప్రేమ కానీ ఇంకేదైనా కానీ ఇక అర్చన ఆలోచన అనవసరం. దృఢంగా నిర్ణయించుకుని ఆ సాయంత్రమే విజయవాడ బయలుదేరి వెళ్ళాడు మాలవ్య. ఇంద్రాని తుఫానులా ఆక్రమించి మాలవ్యను ఉక్కిరిబిక్కిరి చేసింది. అదంతా ప్రేమే అనుకుని మురిసిపోయాడు. ఏమిటి డియర్, ఇన్ని రోజులున్నావు? మీ మరుదుల పిల్ల రానివ్వలేదా? నవ్వింది ఇంద్రాని. ఇంద్రా, ఒక పొరపాటు పని జరిగింది, అందుకే భయపడి వచ్చేశాను. జరిగింది చాలా నిజాయితీగా చెప్పాడు. పెద్దగా నవ్వుతూ, ఓ ఇంతేనా? నేనింకా ఏం జరిగిందోనని హడలిపోతున్నాను. 6 అడుగుల మగాడివి, వచ్చిన అవకాశాన్ని వదులుకున్నావా? పూర్ బాయ్, హేళన చేసింది ఇంద్రాని. ఇంద్ర ఆశ్చర్యంగా కోపంగా చూశాడు. యూ నాటీ బాయ్, ఎందుకంత కలవరపడతావు? నేనేదో సరదాగా నిన్ను ఏడిపించాలని అంటుంటే. అంతలోకే ప్లేట్ ఫిరాయించింది ఇంద్రాని. అంతే కదా, నిజంగానే అంటున్నావని కోపం వచ్చింది. ఇంద్రాని వంక ప్రేమగా చూశాడు. ఇది సరే కానీ కాస్త గుర్రాన్ని తగ్గించు, ఇక చదువు మీద ధ్యాస చూపించు. ఆ పాపం నాకెందుకు? ఇప్పటికే అందరూ నన్నాడిపోసుకుంటున్నారు నేను నిన్ను చెడగొడుతున్నానని. ఆ అమ్మాయిలైతే ఉడుక్కుని చస్తున్నారు. పోనీ వాళ్లకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వరాదు? నవ్వింది ఇంద్రాని. ఏయ్ తంతాను, బెదిరించాడు మాలవ్య. మాలవ్య ఫైనల్ ఇయర్ పరీక్షలు వ్రాసి ఇంటికొచ్చాడు. తండ్రి పెళ్లి ప్రస్తావన ఎత్తాడు. నేను అర్చనని చేసుకోవాలా? ఆ ముచ్చుముఖాన్ని కట్టుకుని ఊరేగాలా? నేను చస్తే చేసుకోను. తండ్రి మీద అంతెత్తున ఎగిరాడు. ఆ పిల్ల నీకు తగదా? నీ బ్రతుక్కి ఆ బంగారు బొమ్మ తోగదటరా? వీపు చేరేస్తాను, జాగ్రత్త. ఎలా చేసుకోవో నేను చూస్తాను. తండ్రి రంకెలు వేశాడు. ఈ గొడవకు ప్రమద బాను పరిగెత్తుకు వచ్చారు. మావయ్య, మీరు ఆవేశపడకండి, నేను నచ్చ చెబుతాగా. ప్రమద ఆపింది. నాన్న, వాడెలా చేసుకోడో ఎందుకు చేసుకోనంటున్నాడో నేను విచారిస్తాగా. మీరు కంగారు పడకండి. బాను కూడా సర్దాడు. మీకు తెలియదురా, వీడు బాగా భ్రష్టుడైపోయాడు. లేకపోతే అలా కూస్తాడా? ఆ బంగారు తల్లి వీడికి తగదా? రాస్కెల్, కాళ్ళు కట్టిపాడవేసి చేస్తాను. ఏమనుకుంటున్నాడో? ఆయాసపడ్డాడు. మావయ్య, మీ అంత కొడుకుని కాళ్ళు కట్టివేసి చేస్తారా? ఇంకా పసిపిల్లాడనుకుంటున్నారా? ఇది పెళ్ళి, సామాన్య విషయం కాదు. నచ్చ చెప్పింది ప్రమద. నీకు తెలియదు తల్లి నా బాధ. నా చెల్లికిచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే నేను బ్రతకలేను. నా చిట్టి తల్లి వేరే ఇంటికి వెళితే నేను భరించలేను. బాధతో గుండె పట్టుకుని కూలబడ్డారాయన. ఇద్దరూ కంగారుగా ఆయనను సమీపించారు. గుండె నొప్పి వచ్చిందా నాన్న? బాను ఆవేదనగా అన్నాడు. నే చేస్తే పీడ పోతుందిరా. చా, అవే మాటలు మావయ్య. అన్నీ మేము పరిష్కరిస్తాం, మీరు బాధపడకండి. అసలు ముందు అర్చన అభిప్రాయం కూడా కనుక్కోవాలిగా. ప్రమద నచ్చ చెప్పింది. ఏడసలు ఈ ప్రబుద్ధుడు? మాలవ్య మీద బాగా కోపం వచ్చి చుట్టూ పరికించి చూసింది. అక్కడ ఉంటేగా ఎప్పుడు బయటకు జారుకున్నాడు మాలవ్య. ఈ మాటలన్నీ నా తల్లి విన్నదో ఏమో. ముందది ఎలా తల్లడిల్లిపోతుందో చూడండ్రా. తండ్రి హెచ్చరించగానే బాను ప్రమద కంగారుగా పెరట్లోకి వచ్చారు. దబీమని చప్పుడు వినపడటంతో గుండెలు జారిపోతూ పరికించి చూశారు. అప్పటికే అర్చన బావిలో దూకటం కూడా జరిగిపోయింది. బాను వెర్రికేక వేస్తూ పక్కింటి వారిని పిలుచుకొచ్చాడు. ఒకతను ధైర్యంగా దూకి చాలా కష్టపడి అర్చనని రక్షించగలిగాడు. ప్రమద గాబరాగా చూస్తున్నది. మేనమామ చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు. బాను కంగారుగా భుజాల మీద ఎత్తుకుని డాక్టర్ ప్రేమ్ దగ్గరకు పరిగెత్తాడు. ఆ దృశ్యం చూసి ప్రేమ్ కిన్నుడయ్యాడు. పాపకేమీ అర్థం కాక గుక్క పెట్టి ఏడవసాగింది. బాబు, నాయనా, నా తల్లిని బ్రతికించు తండ్రి, నీ కాళ్ళు పట్టుకుంటా. చాలా ఉద్రేకపడిపోయారు బాను తండ్రి గారు. పాపను ప్రమద ఎత్తుకుంది. ధైర్యం కూడగట్టుకుని ఎన్నడూ కూడా భగవంతుని స్మరించని ప్రేమ్ ఆ రోజున భగవంతుని మనసులో స్మరించుకుంటూ అర్చనకు ప్రథమ చికిత్సలన్నీ చేశాడు. ఈ అమ్మాయికేమి కష్టం వచ్చింది? ఎందుకింత ఘోరానికి తలపడింది? అమ్మో, ఈ అమ్మాయికి ఏమైనా అయితే తను భరించగలడా? ఇలా ఆలోచిస్తూనే అర్చనని కాపాడాడు. కాస్త స్పృహ రాగానే కన్నులు భారంగా తెరిచింది అర్చన. ఎదురుగా భీతితో అందరూ నిలబడి ఉండటం చూసి అరచేతుల్లో ముఖం దాచుకుని బావురుమంది. ఎందుకు తల్లి అలా బాధపడతావు? అలాంటి కొడుకుని కన్నందుకు నేను ఏడవాలి తల్లి.
నీకేం లోటమ్మా, రాజకుమారుడు లాంటి భర్త వస్తాడు, ఆ సన్నాసే దుమ్ము కొట్టుకుపోతాడు. నీవిలా చేస్తే నేనేమైపోవాలి? నీకేదైనా జరిగితే నేను బ్రతికేవాణ్ణు కాదు తల్లి. నన్ను అన్యాయం చేస్తావా? చెప్పమ్మా. మేనకోడలిని పట్టుకుని దుఃఖించారు దశరథ రామయ్య గారు. మావయ్య, మావయ్య, అర్చన ఆర్తనాదం చేసింది. ఎప్పుడు ఇలాంటి పాడు పని చేయనని మీ అమ్మ మీద ప్రమాణం చేయి తల్లి. ఒట్టు వేయించుకున్నారు అర్చనతో. పూర్తిగా అర్థం కాకపోయినా కాస్త అవగతమైంది డాక్టర్ ప్రేమ్కి. కానీ తరచి ఎవరిని ఏమీ అడగలేదు. ప్రమద కూడా అర్చనను చూసి బాధపడింది. అర్చు, ఇక ఆ విషయం గురించి ఆలోచించకు అంది. పెద్దబావ భాను కూడా లాలనగా చెప్పాడు. పాప అయితే అర్చనని వదిలిపెట్టడం లేదు. పాప ముద్దు మాటలతో, ప్రమద ఆప్యాయతానురాగాలతో కాస్త కోలుకోగలిగింది. తోటకూర మొక్కలకు నీళ్లు పోస్తున్న మేనమామ దగ్గరగా నిలబడి మావయ్య చిన్నగా పిలిచింది. ఏమిటి తల్లి? ఆప్యాయంగా అడిగారాయన. ఏం లేదు, ఆ రోజు నుండి చిన్నబావ కనిపించటం లేదు. ఎక్కడున్నాడో మీరైనా పిలుచుకురండి. వాడి గొడవ నీకెందుకు తల్లి? దుక్కలా ఎక్కడో తిరుగుతుంటాడు. కొడుకు మీద కోపం ఇంకా ఆయనలో చల్లారలేదు. అర్చనకి ఏదైనా అయితే కొడుకుని వెతికి వెతికి కొట్టేవాడే. అంత ప్రాణం అర్చనంటే. ఆ కృతజ్ఞతే అర్చనలా అడిగేలా చేసింది. అది కాదు మావయ్య, ఇష్టం లేకుండా చేసుకుని ఎవరూ సుఖపడలేరు. బావను బలవంతం చేయటం, అతని బాధ పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు. బావ మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే చేసుకుంటాను. లేకపోతే మీ ఉద్దేశాన్ని మార్చుకోక తప్పదు. ఈ విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ మీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించను. నన్ను నమ్ము మావయ్య, గంభీరంగా పలికింది అర్చన. అర్చు, నా తల్లి, ఎంత ఎదిగిపోయావమ్మా. సరేలే, వాడి కర్మేదో వాడే అనుభవిస్తాడు. కొడుకుని శాపనార్థాలు పెట్టారు. తప్పు మావయ్య. ఈ ఒక్క కారణానికే భావనలా శాపనార్థాలు పెట్టకండి. పెద్దవారు, కన్న తండ్రి, మీరలా శపించకూడదు. బావ సుఖంగా ఉండాలనే మనమంతా కోరుకోవాలి. అయినా ఇందులో బావ తప్పేమీ కనిపించటం లేదు నాకు. పిచ్చిగా ఆశలు పెంచుకోవటం నా అవివేకమే, జలుబు గొంతుకతో అన్నది. తనకంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన అర్చనను చూసి ఆయన విభ్రాంతి చెందారు. అలాగే తల్లి, అలాగే. మేనకోడలి శిరస్సు ప్రేమగా నిమిరారు. వెనక్కి తిరిగి చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. పాపతో నిలబడి ఉన్నాడు ప్రేమ్. మీరా కంగారుగా పోబోయింది. ఉండమ్మా, పాప వాళ్ళ నాన్నగారేగా. కూర్చోబాబు, స్టూలు జరిపారు దశరథ రామయ్య గారు. ఇక అర్చన కూడా కూర్చోక తప్పలేదు. పాప అప్పుడే అర్చన ఒడిలోకి ఎక్కింది. అతను ఈ సంభాషణంతా విన్నాడు ఏమో. గిల్టీగా, ఇబ్బందిగా ఫీల్ అయింది అర్చన. ఇంతలో ఎవరో పిలవటంతో ఆయన బయటికెళ్లారు. ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. కూర్చో ప్రేమ్, నేనొచ్చేదాకా అమ్మాయి ఒక్కతే ఉన్నది చెప్పిపోయారు. అలాంటి మంచి అవకాశాన్ని కలుగు చేసినందుకు ఆయనకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు డాక్టర్ ప్రేమ్. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఇద్దరికీ ఆ వాతావరణం ఇబ్బందిగానే ఉంది. బావి లేరా? ఏదో ఒకటి మాట్లాడాలని అడిగాడు ప్రేమ్. అక్కను పుట్టింటి వారు తీసుకెళ్లారు. తల్లి కాబోతుంది అక్క, సంతోషంగా చెప్పింది అర్చన. అలాగా, చాలా సంతోషం. రానివ్వండి, పార్టీ ఇచ్చేదాకా వదులుతానేమో. భార్యాభర్తలిద్దరూ చెప్పనే లేదు హాస్యంగా అన్నాడు. నవ్వి ఊరుకుంది అర్చన. మాట్లాడితే ముత్యాలు రాలుతాయా? కాస్త దెప్పాడు ప్రేమ్. ఏం మాట్లాడను? మీకు మాటలే రావా? ఎంకరేజ్ చేశాడు ప్రేమ్. పాప ముచ్చట్లు చెబుతూ కూర్చుంది. ప్రేమ్ ఆశించింది అది కాదు, కానీ వెనుక తప్పింది కాదు. ఇక వెళతానండి, పేషెంట్స్ వస్తారు. మీ మామయ్య వస్తారులే. చాలాసేపు అయిందిగా వెళ్ళి నీరసంగా కదిలాడు. ప్రేమ్ 2 అడుగులు వేయగానే, డాక్టర్, మీకు చాలా రుణపడి ఉన్నాను. ప్రాణదానం చేశారు. మామయ్య వైపుగా ఆలోచిస్తేనేమో పుణ్యమే చేశారు. డాక్టర్గా మీ ధర్మాన్ని నిర్వర్తించారు, కాదనను. కానీ నా దృష్ట్యా ఆలోచిస్తేనేమో నన్ను బ్రతికించి నాకు నరకాన్ని ప్రసాదించారు. ఇంతవరకు కనీసం కృతజ్ఞతలు కూడా తెలియజేయనందుకు నన్ను చాలా అసహించుకుంటున్నారు కదూ, బాధగా అన్నది అర్చన. ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ, మీది చాలా పొరపాటు అభిప్రాయం. మీరసలు ఎలా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు మీ మామయ్య వైపు ఆలోచించినా, మీ వైపు ఆలోచించినా నేను చేసిందే రైటు. మీ పనే 100కి 100 పాళ్ళు తప్పు. చావు ఏ సమస్యకు పరిష్కారం కాదు, కాకూడదు కూడా.
మీకంటే దురదృష్టవంతులు, మీకంటే జీవితంలో ఘోరంగా దెబ్బతిన్న వాళ్ళు ఈ లోకంలో కోకొల్లరు. మీరింత పిరికివారని నేననుకోలేదు. ఇలా అయితే నేనీ పాటికి రోజుకొక్కసారైనా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోకంలో కోకొల్లలున్నారని అన్నానే, అలాంటి వారి జాబితాలోకే చేరతాడు మీ ముందుండి మీతో మాట్లాడుతున్న ఈ నిర్భాగ్యుడు కూడా, ఆవేశంగా అన్నాడు. డాక్టర్ కీచు గొంతుకతో పిలిచింది. పాపకేమీ అర్థం కాక బిత్తరు చూపులు చూస్తున్నది. ఈ లాభం లేదనుకొని ఇక వస్తా. డాక్టర్గా నా ధర్మాన్ని నేను నిర్వర్తించినా అంతకంటే మిన్నగా మీ శ్రేయోభిలాషిగా, మీ స్నేహాన్ని అభిలషించే ఒక మిత్రుడిగా నేను ఆ పని చేశాను. మీరు నాకు చెప్పవలసింది కృతజ్ఞతలు కాదు, అది నేనెన్నడూ ఆశించను. నేను కోరుకునేది మీరు గుర్తించవలసింది మరో విషయం. మీరది గుర్తిస్తే నాకంతే చాలు. చరచర పాపతో బయటికి దూసుకుపోయాడు. అర్చనకంతా అయోమయంగా ఉంది. అలాగే రాయిలా నిలబడిపోయింది. అతని మాటలు కొన్ని అర్థమయ్యి కొన్ని అర్థం కాకుండా తికమక పెట్టాయి. మేనమామ పిలుపుతో వాస్తవంలోకి వచ్చింది.